నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, రిలేషన్స్ ఒకరితో ఒకరికి రిలేషన్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఎంత పటిష్టంగా ఉన్నాయి అంటే ప్రశ్నార్థకమే. ఆఫ్టర్ కరోనా అది ఇంకా బాగా ప్రూవ్ చేసేసింది. ఎవరికి ఆప్తులో ఎవరికి శత్రువులో చాలా క్లియర్ కట్గా చూపించేసింది కరోనా. అయితే ఈ రిలేషన్స్ని పటిష్టం చేసుకోవటానికి, బంధుత్వాల్ని పటిష్టం చేసుకోవటానికి ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్ మీరు, ఏదైనా రెమెడీ ఉందా? అద్భుతంగా ఉందమ్మా. నిజంగా అంటే మాస్టర్ చోవా కుక్షి ఒక అద్భుతమైనటువంటి చికిత్సా విధానాన్ని మన భారతదేశానికి అందివ్వటం నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఆయన ఒరిజినల్గా ఫిలిపియన్. అది ఆయన అక్కడ ప్రాక్టీస్ చేసి దాన్ని డెవలప్ చేసి ఇది ఇండియాది అని చెప్పేసి ఇండియా రావటం. అదేంటండి, వాళ్ళ దేశానికి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే అంటే నిజంగా ఇది నిజం. ఆయన అంటే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. అది ప్రాణిక్ హీలింగ్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అంటే ప్రాణిక్ హీలింగ్ అంటే ఆ పదాల్లోనే కొంచెం ఇబ్బందిగా ఉన్న ప్రాణశక్తి భారతదేశానికి సంబంధించి ఆయన నమ్మారు. ఆయన దాన్ని తెలుసుకున్నారు, దాన్ని డెవలప్ చేశారు. కాబట్టి దాని ఒరిజినల్ మూలాలు ఎక్కడున్నాయో అక్కడ తీసుకొచ్చేసారు దాన్ని. నిజంగా ఇది ఆయన మాదే అనుకుంటే తర్వాత ఆయన చనిపోయిన తర్వాత, ఆయన సమాధి అయిపోయిన తర్వాత వాళ్ళు కొంతమంది గొడవ పెట్టారు. ఇది భారతదేశానికి సంబంధం లేదు, మాది, మీరు నేర్చుకోవాలంటే ఫీజు కట్టాలి, కోర్టులో వేయటం, పేటెంట్స్ కోసం ట్రై చేశారు. కానీ మాస్టర్ చాలా తెలివిగా అవన్నీ రైట్స్ రాసి ఇచ్చేయడం వల్ల ఇది భారతదేశానికి చెందింది. ఆల్ ఇండియా ప్రాణిక్ హీలింగ్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక సంస్థ నెలకొల్పబడింది. దీని త్రూ జనాల్ని మోసం చేస్తున్నారు అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? అంటే ఇప్పుడు మోసం ప్రతి చోట ఉంది, అన్ని రకాలుగానే ఉంది. అందుకనే మనం ఇంతవరకు ఎవరూ చేయని సాహసం, ఎవరు కూడా ఏ ప్రాణిక్ హీలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళే సెల్ఫ్గా ఆరా క్లీన్ చేసేసుకోవచ్చు, చక్రాలను క్లీన్ చేసుకోవచ్చు. నాకు రీసెంట్గా ఒక ఆవిడ ఫోన్ చేసిందమ్మా. ఈ పుస్తకాలు ఎక్కడో చదివి, ఆవిడకి ఏం సబ్జెక్ట్ తెలియదు, కేవలం ప్రాణిక్ హీలింగ్ పుస్తకాలు చదివి ఆవిడ సొంతంగా మాస్టర్కి నమస్కారం చేసుకుని నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాను కూర్చుని డిస్టెన్స్ హీలింగ్ చేసేస్తుంది. ఎదురుగుండా ఉన్న వాళ్ళకి హీలింగ్ చేసేస్తున్నాడు. ఆవిడకి అంటే చెయ్యాలనే తపన, సంకల్పం. ఆవిడకి వేరే చాలా సబ్జెక్టులు తెలుసు. ఆవిడ దగ్గర వైటాలిటీ, ప్రాణశక్తి ఎక్కువ ఉంది. ప్రతి మనిషిలోనూ ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణిక్ హీలింగ్ వల్ల ఏమవుతుందంటే దాన్ని అవతల వ్యక్తికి ఎలా ఇవ్వాలో తెలుస్తుంది. దట్స్ ఇట్, అంతే. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇది బిజినెస్ జరుగుతుంది, మోసాలు చేస్తున్నారు. అందుకని ఆ అవసరం లేకుండా ఎవరికి వాళ్ళు ఆరా క్లీన్ చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళ చక్రాలు క్లీన్ చేసుకోవచ్చు. అంటే నేననే కాదు, అది ఇండివిజువల్గా చాలామంది చక్రా హీలింగ్ అవన్నీ పెట్టారు. కాకపోతే మనం ప్రాణిక్ హీలింగ్లో మనం పెట్టాం ఒక ఆబ్జెక్ట్, ఒక ఎదురుగా ఒక ప్రాణిక్ హీలర్ ఉండి ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగా మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాణిక్ హీలింగ్తో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, రిలేషన్షిప్స్ ఇప్పుడు ఎలాగైనాయి అంటే అమ్మ, ఒకటి స్వార్థం, అసూయ, ద్వేషం. వాళ్ళు మనకు అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోవాలి. అందుకని లోపల కడుపు మంట పెరగడంతో మన చుట్టూ వచ్చే వైబ్రేషన్, రెడ్ ఎనర్జీ వచ్చి అవతల వాళ్ళు దూరంగా చేసేస్తుంది. అవతల వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే రెండే కారణాలు, ఇంతకుముందు కూడా చెప్పాను. అయితే వాళ్ళలో నెగిటివ్ ఉండాలి, లేదా మనలో నెగిటివ్ ఉండాలి. అయితే వాళ్ళు నెగిటివ్ అయి ఉంటే మనకు దూరంగా వెళ్ళిపోతున్నారు, లేదు నాలో నెగిటివ్ ఉంటే నాకు దూరంగా వెళ్ళిపోతుంది. హ్యాపీగా ఫీల్ అవ్వండి, మీలో పాజిటివ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజంగా మీరే నెగిటివ్ అయితే, వాళ్ళు పాజిటివ్ అయితే, వాళ్ళు మీకు కావాలనిపిస్తే మీలో పాజిటివ్నెస్ని పెంచుకోండి. దానికి ఏం చేయాలి? హ్యాపీగా మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కాళ్ళు కింద పెట్టి మీరు ప్రశాంతంగా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ శ్వాసని నిదానంగా నెమ్మదిగా తీస్తూ కాళ్ళు రెండు స్ట్రైట్గా పెట్టి చేతుల్ని రిసెప్టివ్గా తేలికగా ఇలా తెలిసి కింద పెట్టుకోండి. కిందకి ఇలా జస్ట్ నార్మల్గా రిలాక్స్డ్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ స్లోలీ శ్వాసను నెమ్మదిగా నిదానంగా లోపలికి తీసుకోండి. నెమ్మదిగా రిలాక్స్, నెమ్మదిగా విడిచిపెట్టండి. మళ్ళీ ఇన్హేల్ నోస్ట్రిల్, ముక్కుతో గాలి తీసుకుని నోట్తో విడిచిపెట్టండి. చేతులు రెండు హృదయం దగ్గర జోడించి నమస్కారం చేస్తూ, చేతులు రెండు హృదయం దగ్గరకు తీసుకురండి. నమస్కారం చేస్తూ నేను చెప్పింది చెప్పండి. పరమాత్మునికి దివ్య మాతా పితరులకు, ఆధ్యాత్మిక గురువుకు,
ఆధ్యాత్మిక గురువులందరికీ చికిత్సా దేవతలకు చికిత్సా సచివులకు యోగులకు మహానుభావులకు మీరందించిన మానవ సంబంధాల మెరుగుదల చికిత్సకు పరిపూర్ణ విశ్వాసంతో కృతజ్ఞతలు. నెమ్మదిగా చేతులు కిందకు దించండి. నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి. మీ ధ్యాసను మణిపూరక చక్రం మీద ఉంచండి. నాభి దగ్గర ఉన్నటువంటి మణిపూరక చక్రం. మనస్సులోనే మణిపూరక చక్ర మంత్రమైనటువంటి రం బీజాన్ని ఉచ్చరిస్తూ శ్వాసను గమనిస్తూ ఉండండి. రం 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 ఈ అనంతమైన విశ్వం మీ ఎదురుగా చిన్న బంతిలా ఒక భూగోళంలా ఉన్నట్టు భావన చేయండి. అనంతమైన విశ్వంలోంచి అద్భుతమైనటువంటి ప్రాణశక్తి, ప్రేమశక్తి లేత గులాబీ రంగు కాంతిలో మీ సహస్రారం ద్వారా మీ శరీరంలో ప్రవేశించి మీ హృదయ చక్రాన్ని, మణిపూరక చక్రాన్ని శక్తివంతం చేస్తుంది. మీ ఆరా శక్తి శరీరం లేత గులాబీ రంగు కాంతిలో మెరిసిపోతోంది. మీలోంచి ప్రేమ, ఆప్యాయత, అనురాగం పొంగి పొర్లుతోంది. మీరు ఆ భగవంతుని ప్రేమలో మునిగి తేలుతున్నారు. అద్భుతమైనటువంటి భగవత్ ప్రేమ, ఆప్యాయతని మీరు ఆస్వాదిస్తున్నారు. మీరు పొందుతున్నటువంటి ప్రేమని, ఆనందాన్ని, ఆప్యాయతని ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి సమస్త జీవకోటికి అందివ్వాలనే సంకల్పంతో, దృఢ నిశ్చయంతో మీరు భూమాతను ఆశీర్వదించండి. చేతులను నెమ్మదిగా హృదయం దగ్గరకు తీసుకొచ్చి మీ ఎదురుగా భూమి చిన్న బంతిలా ఉందన్న భావన చేస్తూ భూమాతను ఆశీర్వదించండి. చేతులు రెండు ఆశీర్వదిస్తున్నట్లు
మీ ఎదురుగా భూమాత ఉందని భావన చేయండి. మీ చేతులలోంచి లేత గులాబీ రంగు కాంతిలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెళ్తోంది. ఎవరైతే ద్వేషంతో రగిలిపోతున్నారో వారందరూ ప్రేమ, ఆప్యాయతలతో నిండిపోతున్నట్టు భావన చేయండి. ద్వేషంతో రగిలిపోతున్న వ్యక్తి మంటలలో కాలిపోతున్నట్లు గమనించండి. మీరు పంపిస్తున్నటువంటి లేత గులాబీ రంగు కాంతి వర్షములా కురుస్తూ ఆ మంటలను ఆర్పుతున్నట్లు భావన చేయండి. ఆ మనిషి కుదుటపడి ప్రశాంతంగా మీ వైపు చూస్తున్నట్లు భావన చేయండి. ఈ భూప్రపంచం మీద ఎవరైతే ద్వేషము, అసూయ, పగతో రగిలిపోతున్నారో వారందరినీ మీ చేతులలోంచి వస్తున్నటువంటి ప్రేమ శక్తితో, ప్రేమ తత్వంతో ఆశీర్వదించి చల్లపరచండి. భూమి మొత్తం ప్రేమతో నిండిపోతోంది. భూమి అంతా ఎంతో ప్రశాంతంగా, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో నిండిపోతోంది. మీ హృదయంలోంచి చేతుల ద్వారా అద్భుతమైనటువంటి ప్రేమ శక్తి ప్రసరిస్తోంది. మీ చుట్టూ మరింత ప్రేమ శక్తి, లేత గులాబీ రంగు కాంతి నిండుతోంది. ఆ భగవంతుని దివ్య ప్రేమ మీపై కురుస్తోంది. ఆ ప్రేమలో, ఆ ఆప్యాయతలో, ఆ ఆనందంలో తన్మయత్వంతో తేలియాడండి. పరమాత్మ, నన్ను నీ బిడ్డగా స్వీకరించి ప్రేమని, ఆప్యాయతని, అనురాగాన్ని, ఆనందాన్ని నాకు అందిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు తండ్రి. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, మీపై ఎవరైతే కోపాన్ని చూపిస్తున్నారో వాళ్ళని మీరు క్షమిస్తున్నారు. మనస్సులోనే అనుకోండి, నేను క్షమిస్తున్నాను, విడిచిపెడుతున్నాను. నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, విడిచిపెడుతున్నాను. మీరు ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భూమి మొత్తం ప్రేమ, ఆప్యాయత, ఆనందం, అనురాగంతో నిండిపోయింది. సముద్ర జలాలతో, పచ్చని పచ్చిక బయళ్లతో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో భూమాత దేదీప్యమానంగా వెలుగొందుతోంది. నల్లటి కారు మేఘాలలోంచి కురుస్తున్నటువంటి వర్షపు జల్లులతో పులకరిస్తున్నటువంటి భూమాతను దర్శించండి. చుట్టూ కొండలు, మేఘాలు, ఆకుపచ్చని పచ్చిక బయళ్లతో ప్రకృతి ఎంతో రమణీయంగా శోభిల్లమారుతోంది. నెమ్మదిగా చేతులను కిందకు దించి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించండి. ఓ ప్రశాంతంగా నవ్వుతూ సంతోషంగా మీ భౌతిక దేహాల్లోకి ప్రవేశించండి. నెమ్మదిగా కళ్ళను తెరవండి.
రైట్ సార్. సో ఇటుపక్క ఉన్న వాళ్ళు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మీరు చేస్తున్నట్టుగా వాళ్ళని వాళ్ళు ఊహించుకొని వాళ్ళు వింటూ ఈ ఆరాని క్లీన్ చేసుకోవాలి. ప్రేమ, అద్భుతమైనటువంటి ప్రేమ పంచాలి. ఒక్కళ్ళకే కాదు, ప్రపంచం అంతా పనిచేస్తే బోళ్ళంత ప్రేమ ఉంది. దాచుకోలేనంత ప్రేమ యూనివర్స్లో ఉంది. ప్రకృతి మనకి ఇస్తుంది. మన ప్రకృతిలోంచి ఇస్తే మళ్ళీ మనకు వెనక్కి వస్తుంది. ఎంత అయితే పంచుతామో అంతా తిరిగి వస్తుంది. రైట్. ఖచ్చితంగా దీన్ని అందరూ చక్కగా వినియోగించుకొని, ఎవరైతే రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యాయి, తోబుట్టువులే దూరంగా వెళ్ళిపోయారు, బ్రదర్స్ పట్టించుకోవట్లేదు, అలాగే భార్యలకు దూరంగా భర్తలు ఉన్నారు, భర్తలకు దూరంగా భార్యలు ఉన్నారు, కొంతమంది అయితే చాలా దారుణమైన పరిస్థితి, కోవిడ్ ఎఫెక్ట్కి చనిపోయిన వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని అశ్రద్ధ చేస్తున్నటువంటి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా మళ్ళీ అంటే ఫోన్ చేస్తూ నాకు ఇబ్బంది ఏం కాదు, కొన్ని ఆన్సర్ చేయలేకపోతున్నాను. అందుకని ఏంటంటే అడగక్కర్లేదు, ఇది వింటూ చెవిలో పెట్టుకుని ప్రశాంతంగా చేసుకోవడం ద్వారా రిలేషన్షిప్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.